దేవుని నామానికి స్తోత్రం. చేరువచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా ప్రత్యేకమైన వందనాలు. మీ అందరికీ మరి ప్రార్థన టీవీ ద్వారా అనేకులకు సువర్తమానం అందించాలని ఆ ప్రేమ కలిగిన దేవుడు నన్ను ప్రేరేపిస్తూ నడిపించున్న ఆ దేవాది దేవునికి స్తోత్రాలు, వందనాలు. ఎందుకంటే ఎంతో ఆశ కలిగి ఉన్నాను. నన్ను రక్షించిన నా యేసయ్య ప్రేమను అనేకులకు ప్రకటించాలని, ఆయన ప్రేమను, ఆయన రక్షణను ప్రతి ఒక్కరికి తెలియజేయాలని ఇది ఈ ప్రార్థన టీవీ ద్వారా నడిపించుతున్న యేసయ్యకి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. వాక్య ధ్యానంలోకి వెళ్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. చాలండి. అవును, మనల్ని రక్షించిన మన ప్రభు, మనల్ని ప్రేమించిన మన ప్రభు, ఆయన కొరకే మనం జీవించేవారిగా ఉండాలి. ఎందుకంటే రక్షింపబడిన మనం ఒక గురి కలిగి జీవించేవారికి ఉండాలి. మనలో ఒక్కొక్కరికి ఒక్కొక్క గురి ఉంటుందండి. ఏంటి ఆ గురి? కొంతమందికి డబ్బు సంపాదించాలని, మరి కొంతమందికి పేరు సంపాదించాలని, మరి కొంతమందికి సొంత ఇల్లు సంపాదించుకోవాలని, కొత్త కారు కొనుక్కోవాలని, ఇట్లా రకరకాల ఆశయాలతో ఆ వైపు గురు వైపు సాగుతూ ఉంటారండి. ఎందుకంటే గురి లేని జీవితం వ్యర్థం. మనం ఒక గురి కలిగి ఉండాలి. ఎందుకంటే మనం లోకానుసారంగా గురి కలిగి దానికోసం మనం పడే ప్రయాస అంతా అదంతా వ్యర్థమేనండి. ఈ లోకానుసారమైన గురి కాదు మనకు కావాల్సింది. మనం మరణించిన తర్వాత అది సమాధి అయిపోతుంది. ఈ లోక సంబంధమైన విషయాల గురించి, ఈ లోక సంబంధమైన వాటి కోసం మనం ప్రయాసపడి అది సంపాదించుకున్న అది తర్వాత మనం మరణించిన తర్వాత అది ఉండదు. కొంతమంది గురిగా, డబ్బే గురిగా, అందలమే గురిగా ఈ విధంగా ప్రయాసపడుతూ ఈ లోకంలో ఎంతోమంది నశించిపోయారండి. ఉదాహరణకి మనం చరిత్రలో తిరిగేసినట్టయితే అలెగ్జాండర్ 33 సంవత్సరాల వయసులో అన్ని దేశాలని జయించాడండి. ఎన్నో దేశాలను జయించాడు. ఇంకా జయించడానికి దేశాలు లేవే అని ఏడ్చాడట. అవును, కానీ అతని యవ్వన కాలంలో రోగం వస్తే ఆ రోగాన్ని జయించలేక పడక మీద పడ్డాడు. చనిపోతూ ఏమన్నాడు తెలుసా? ఆ మంత్రిని పిలిపించి, నేను మరణించిన తర్వాత నన్ను బాక్సులో పెట్టినప్పుడు నా 2 చేతులు బయట పెట్టండి అని చెప్పి మంత్రులకు చెప్పాడు. ఏ ప్రపంచాన్నైతే జయించగలిగాడు, కానీ మరణించిన తర్వాత నాతో పాటు నేను ఏమీ తీసుకువెళ్ళలేకపోతున్నా అని చెప్పి ఒట్టి చేతులతో వచ్చాను, మరలా ఒట్టి చేతులతోనే వెళ్ళిపోతున్నాను, నేను సంపాదించినంత వ్యర్థము. అవునండి, మనం లోకానుసారంగా గురి కలిగి దానికోసం ప్రయాసపడితే మరణించిన తర్వాత ఏమవుతుంది? సమాధి అయిపోతుంది. దేవుని వాక్యం పరిశీలిస్తే పౌలు కూడా ఒక గురి కలిగి ఉన్నాడండి. పౌలు ఏమన్నాడు? క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను అంటున్నాడు. అవునండి, నీవు నేను కూడా పరిగెత్తాల్సింది ఆ గురి యొద్దకే. దానికోసం మనం ఆరాటపడాలి. ఆ గమ్యం మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయన ఒక్కడే మనకు గురిగా ఉండాలి. క్రీస్తులా మనం ప్రేమించేవారిగా ఉండాలి. అవును, దానికి నువ్వు సిద్ధపడాలి. మరి నువ్వు సిద్ధంగా ఉన్నావా? వాక్యం సెలవిస్తుంది కదా. యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయం 7వ వచనంలో అంటున్నాడు, నీవు సిద్ధముగా ఉండుము, నీవు నీతో పాటు కలిగి ఉన్న సమూహమంతటిని సిద్ధపరచుము అంటున్నాడు. క్రీస్తు యేసునకు కలిగి ఉన్న బహుమానము పొందవలెనని ఆయన ఉన్నతమైన పిలుపు కొరకు మనం గురి యొద్దకే పరిగెత్తే వారికి ఉండాలి. దేవుని మహాకృప వలన మనం మరి సంవత్సరం వెంబడి సంవత్సరం ఆయన రాకడ గురించి మనం నిర్లక్ష్యంగా ఉండొద్దండి. ఆయన ఎదుర్కొనేటకు మనం సిద్ధంగా ఉండాలి.
దేవుని సన్నిధిలో కనబడటానికి మీరు సిద్ధంగా ఉండండి. అవును, ఆమోసు గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనంలో కూడా అంటున్నాడు. అవును, ఆమోసు హెచ్చరించబడినట్లు ఈనాడు మనం కూడా సిద్ధంగా ఉండాలి. మనం కూడా సిద్ధంగా ఉండాలి. ఈ సిద్ధపాటు అనేది బాహ్య సంబంధమైనది కాదండి, ఇది హృదయ సంబంధమైనదిగా ఉండాలి. అవును, మీ హృదయములు ఒకవేళ తిండి వలన, మత్తు వలన, ఐహిక విచారముల వలన మందముగా ఉన్నదేమో, జాగ్రత్త వహించండి. ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్లు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్త పడుడి అని చెప్పి వాక్యం సెలవుస్తుంది. లోకాసు వార్త 21వ అధ్యాయం 34-36 వచనాలు చూసినట్టయితే, ఆ దినము, ఏ దినము? ప్రభు రాబోయే దినము భూమి అంతటా నివసించు వారందరి మీదకి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి వీటిని తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ మెలకువగా ఉండుడి, మెలకువగా ఉండుడి. అవునండి, ఎందుకంటే క్రీస్తుని అంగీకరించిన మనం మరణములో నుండి జీవములో దాటి ఉన్నామని తెలుసుకోవాలి. క్రీస్తు చేత మనం రక్షించబడ్డాం. ఇప్పుడు మరణం అనేది మనకు లేదు. ఇప్పుడు నిత్య జీవమునకు వారసులుగా ఉన్నాం. ఆ నిత్య జీవాన్నిచ్చే ప్రభు కొరకు మనం కనిపెట్టుకుని ఉండాలి. అవునండి, అంతేకాదండి, ఇంకా మనం ఏం చేయాలో తెలుసా? మరణం చీకటిలో ఉన్న వారిని క్రీస్తు యొద్దకు నడిపించే వారికి ఉండాలి. ప్రభు రాకకు మనం సిద్ధపడి మరి అనేకులను సిద్ధపరిచే వారికి ఉండాలి. నువ్వు రక్షించబడ్డావు, మంచిది. మరి నీ కుటుంబీకులు, నీ ఇంటివారు, నీ బంధువులు, నీ స్నేహితులు, వారికి రక్షణ వద్దా? వారికి రక్షణ వద్దా? దేవుడు మనకు అప్పగించిన బాధ్యతలను మర్చిపోయే వారికి ఉండొద్దండి. వారిని కూడా మనం రక్షణలోకి నడిపించే వారికి ఉండాలి. మనం అందరము రక్షింపబడాలి. మనందరము నిత్య జీవానికి వారసులుగా ఆయన సన్నిధిలో ఉండాలని ఆ ప్రేమ కలిగిన దేవుడు నీ కోసం, నా కోసం ప్రాణం పెట్టి తన రక్తాన్నంతా చిందించి మరణించి తిరిగి లేచిన ప్రభు ఇప్పుడు పిలుస్తున్నాడు, నా కుమారుడా, నా సన్నిధికి రండి, నా యొద్దకు రండి అని చెప్పి ప్రేమగా దేవుని నేను పిలుస్తూ ఉంటుంటే, రక్షింపబడిన మనం మరి మౌనంగా ఉంటే ఎలాగో? మౌనంగా ఉండే ఎలాగో? ఆయన చెప్పాడు కదా, మనకి ఆజ్ఞ ఇచ్చాడు కదా, మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించనని ప్రభు సెలవిస్తే మనం మౌనంగా ఉంటే ఎలాగో? దేవుడు నిన్ను దీవించినది ఇతరులకు నువ్వు దీవెనకరంగా ఉండటానికి. దేవుడు నిన్ను నింపింది నువ్వు ఇతరులను నింపటానికి. అవునండి, దేవుడు అబ్రహాముని పిలిచినప్పుడు నిన్ను ఆశీర్వదిస్తాను, నీవు ఆశీర్వాదకరంగా ఉంటావని చెప్పాడు కదా. మరి ఈ దినాన దేవునిచే దీవించబడిన అనేకులు ఇతరులను సిద్ధపరచాలనే భారము లేని వారిగా ఉన్నారు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఆధ్యాత్మికమైనటువంటి ఆశీర్వాదాలతో ఆత్మలో సంపాదించే వారిగా మనం ఉండాలని చెప్పి ప్రభు ఆశిస్తున్నాడండి. దేవుడిచ్చిన ఆశీర్వాదాలతో, ఆయన ఇచ్చిన దీవెనతో మనం కూడా మరి అనేకులను సిద్ధపరిచేవారికి ఉండాలి. రక్షింపబడిన మనం మౌనంగా ఉండటానికి వీల్లేదు. మౌనంగా ఉండటానికి వీలేదు. ప్రతి ఒక్కరికి సువార్త అందాలి. ప్రతి ఒక్కరూ రక్షింపబడి ఆయన సన్నిధికి రావాలి. అదే ప్రభు మనకి ఇచ్చిన ఆజ్ఞ. కాబట్టి మనం రక్షింపబడిన మనం మౌనంగా ఉండటానికి వీల్లేదు. కానీ మనం ఏం చేయాలి? ప్రయాసపడాలి. ప్రభు కొరకు గురి కలిగి, సిద్ధపాటు కలిగి, ఆయన కొరకు సిద్ధపడి నీతో ఉన్న వారిని కూడా నువ్వు సిద్ధపరిచే వారిగా ఉండాలి. రక్షింపబడిన వారందరూ పరలోకం సంపాదించుకుంటారు. అయితే రక్షింపబడి ప్రభు కొరకు ప్రయాసపడిన వారు బహుమానాలు సంపాదించుకుంటారు. అందుకే రక్షింపబడిన మనం మన బ్రతుకులో గురి కలిగి ఉండాలి. మన బ్రతుకులో గురి కలిగి జీవించాలి. క్రీస్తును సంపాదించుకుని మనం ఇంకా క్రీస్తును సంపాదించుకోవాలనే వాంఛ కలిగి ఉండాలి. ప్రభు పిలుపు అందుకుని మనం ఆత్మల సంపాదనలో ముందుకు సాగేవారిగా మనం ఉండాలి.
మనుషుల మెప్పు కొరకో వేరే వారి కొరకో కాదు, కానీ ప్రభువు దృష్టికి యోగ్యమైన పరిచర్య చేసేవారిగా మనం ఉండాలి. అంతేకాని మనుషుల మెప్పు కొరకో లేకపోతే మనుషుల ఘనత కొరకో మనుషులు ఘనత కొరకు కాదు, కానీ ప్రభువు దృష్టికి మనం యోగ్యమైన పరిచర్య చేసేవారిగా ఉండాలి. పౌలు అంటున్నాడు 1 కొరింథీ 3:10-15 చదివినట్లయితే, దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగో కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకొనవలెను. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవ్వరూ వేయబడలేడు. ఆ పునాది ప్రభు అయిన యేసు క్రీస్తు. ఎవడైనా సరే ఆ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్య, కాలు మొదలైన వాటితో కట్టిన ఎడలా వాని పని కనబడును. అవును, ఆ దినము దానిని తేటపరుస్తుందట. అది అగ్ని చేత బయలుపరచబడుతుంది. అగ్ని పరీక్షిస్తుంది. మరి ఆ వెలగల రాళ్ళు అగ్ని పరీక్షించినప్పుడు అవి స్థిరంగా ఉంటాయి. కానీ గడ్డి, కొయ్యకర్ర, కాలు ఇవి ఏమవుతాయి? బూడిదైపోతాయి. ఒకడు పునాది మీద కట్టిన పని నిలిచిన ఎడలు వాడు జీతము పుచ్చుకుంటాడు. కానీ ఆ పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టమే కలుగుతుంది. అవునండి, అతడు మాత్రమే రక్షింపబడతాడు, కానీ అగ్నిలో ఉన్నట్లు తప్పించుకున్నట్లు రక్షింపబడతాడు, కానీ అతనికి ఏ లాభము ఉండదు. అవును, కాబట్టి మనం పరలోకం చేరిన మన పరిచర్య అగ్ని పరీక్షకు నిలవకపోతే మనకు ఎటువంటి ప్రతిఫలం ఉండదండి. అవును, కనుక ప్రభు మనకు అప్పగించిన పనిని మనం ఏం చేయాలి? నమ్మకముగా చేస్తూ ప్రభు ఇచ్చే ప్రతిఫలం కొరకు ఎదురు చూద్దాం. పరలోకం చేరటం ఒక వంతు, ఆ పరలోకంలో ప్రభు ఇచ్చే బహుమానాలు పొందటం మరొక వంతు. ఒక గురి కలిగిన జీవితంగా మనం ఉండాలని చెప్పి ప్రభు ఆశిస్తున్నాడు. పౌలు అంటున్నాడు, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపుకు కలుగు బహుమానము పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. అవును, ప్రభు ఇచ్చే బహుమానాల కోసం మనం ప్రయాసపడాలి, కానీ ఈ లోక సంబంధమైన వాటి కోసం కాదండి. రక్షింపబడిన మనం ఒక గురి కలిగి ఆ గురి కోసం ప్రయాసపడుతూ పరిగెడుతూ ప్రభు ఇచ్చే బహుమానం కోసం మనం ప్రయాసపడాలండి. నీవు నేను పరిగెట్టవలసింది కూడా, ఆరాట పడవలసింది కూడా గమ్యము అది ఒక్కటే. అది ఏం? ప్రభు అయిన యేసు క్రీస్తు. ఆయన ఒక్కడే మనకు గురిగా ఉండాలి. క్రీస్తులా ప్రేమించాలి, క్రీస్తులా ఆయన బాటలో నడిచేవారికి ఉండాలి. అవును, ఇదే మన గురి కావాలి. ఆత్మీయ జీవితమే గురిగా, పరిశుద్ధ జీవితమే గురిగా, నీతిగా యథార్థముగా జీవించడమే గురిగా, ప్రభువుకు సాక్షిగా జీవించడమే గురిగా, ఒక మంచి క్రైస్తవుడిగాను అదే మన గురిగా ఉండాలి. క్రీస్తుని క్రియల్లో చూపించే విధంగా గురి కలిగిన ఆ జీవితాన్ని మనం పొందుకుంటే ఎంతో బాగుంటుంది. నిన్ను చూస్తుంటే క్రీస్తుని చూసినట్టుందయ్యా అని ఎవరైనా చెప్పగలగాలి. అటువంటి గురి మనం పొందుకునే వారికి ఉండాలి. ప్రయాసపడదాం ప్రభు కోసం మనం ప్రయాసపడితే ఆ ప్రయాసం మనకు వ్యర్థం కాదండి. ఈ లోకం కోసం మనం ప్రయాసపడితే అదంతా వ్యర్థమే. ఒకసారి ఒక తండ్రి తన 3 కుమారులకి తల ఒక 10,000 ఇచ్చి, నాయనా నా పుట్టినరోజు వస్తుంది, మీ ఇష్టం వచ్చిన బహుమానాలు తీసుకురండి అని చెప్పి ఆ పుట్టినరోజు నాడు ఆ తండ్రి తన 3 కొడుకులకి ఇచ్చాడు. కొంతకాలం గడిచింది, పుట్టినరోజు రానే వచ్చింది. ఆ తండ్రి తన కుమారులను పిలిచాడు. 3వ కుమారుడు తన తండ్రి ఇచ్చినటువంటి ఆ 10,000తో మరి యొక్క 10,000 పోగేసి తన తండ్రికి విలువైన కానుకను తీసుకెళ్ళి విలువైన బహుమానాన్ని ఇచ్చాడు. అయితే పెద్ద కుమారుడు చాలా టైం ఉంది కదా అని చెప్పి దీన్నంతా ఖర్చు పెట్టుకున్నాడు. అలాగే 2వ కుమారుడు కూడా సంపాదిద్దామని చెప్పి పెట్టాడు, కానీ లాస్ అయిపోయాడు. చివరికి ఆయనకి చేతిలో 10 రూపాయలే మిగిలినాయి. అయ్యో, తండ్రి పుట్టినరోజు రాని వచ్చింది, పిలిపి వచ్చింది. తండ్రి పిలిచాడు,
వెళ్ళాలి. 3 కుమారులు బయలుదేరారు. ఆ 3వ కుమారుడు తండ్రికి తాను సంపాదించినటువంటి విలువైన బహుమానం బంగారపు ఉంగరాన్ని తీసుకెళ్ళి ఆ తండ్రికి ఇచ్చాడు. ఆ తండ్రి సంతోషించాడు, ఆనందింపజేశాడు తండ్రిని. ఆయన తండ్రి యొక్క మెప్పును పొందుకున్నాడు. 2వ కుమారుడు ఏం చేశాడు? సిగ్గుపడుతూ తాను తెచ్చిన ఆ పెన్నుని బహుమానంగా ఇచ్చాడండి. తాను తెచ్చిన ఆ పెన్నుని బహుమానంగా ఇచ్చాడు సిగ్గుపడుతూ. తండ్రి 10,000 ఇస్తే సంపాదించాల్సింది పోయి నష్టపోయి ఏదో వ్యాపారాలు చేసి చివరికి ఒక పెన్నుని తీసుకొచ్చి ఇచ్చాడు. అయితే మరి పెద్దవాడు తను తప్పుని గ్రహించుకున్నాడు, మొత్తం ఖర్చు పెట్టేసుకున్నాడు. చివరాఖరికి వచ్చేటప్పటికి ఏమీ లేదు. తన తప్పుని తెలుసుకుని అవమానంతో కృంగిపోతూ తండ్రి ఎదుటికి రాలేక తలుపు చాటు నుంచి దొంగతనంగా నిక్కిరికి చూస్తున్నాడంట. పెద్ద కుమారుడు తలుపు చాటు నుండి నిక్కిరికి చూస్తున్నాడు. మరి అందరూ వచ్చారు, బంధువులు స్నేహితులు అందరూ వచ్చారు. వారితో పాటు కుమారులు కూడా ఆనందిస్తున్నారు. ఆనందిస్తే తండ్రి చూశాడు. ఆ పెద్ద కుమారుని చూసి, నాయనా నీవును వచ్చి వీరితో పాటు సంతోషించు, నువ్వు నా కుమారుడివే, వీరితో పాటు వచ్చి సంతోషించు అని చెప్పినప్పుడు తండ్రి దగ్గరికి వచ్చి, నాన్న నన్ను క్షమించు, నీ కొరకు ఏమీ తేలేదని చెప్పి బాధపడుతుంటే, పర్వాలేదు నాయన, పర్వాలేదు, నీవును నా కుమారుడివే, వారితో కలిసి సంపూర్ణంగా ఆనందించు అన్నాడు, సంతోషించు అన్నాడు. అయితే ఆ తండ్రి చెప్పాడు కానీ పెద్ద కుమారుడు పూర్తిగా హృదయం సంతోషం లేదు. అందరూ బహుమానాలు ఇచ్చారు, నేనేమీ ఇవ్వలేకపోతున్నా అని చెప్పి హృదయంలో ఫీల్ అయిపోతున్నాడు. సంపూర్ణంగా ఆనందించలేకపోయాడు. దేవుడిచ్చిన తలాంతులను కూడా దుర్వినియోగపరుచుకునే వారి స్థితి కూడా ఇలాగే ఉంటుంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేవుడు నీకు తలాంతులను ఇచ్చాడు, దేవుడు నీకు ఆస్తులు ఐశ్వర్యాలు ఇచ్చాడు. కానీ అవి దేవుని కొరకు ఉపయోగించకపోతే రేపు నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు ఇదిగో నీ పరిస్థితి కూడా ఇలాగే ఉంటుంది. దేవుడిచ్చిన తలాంతులను వాడి నువ్వు ఆత్మను సంపాదించని స్థితి అయినప్పుడు నీవు దేవుని దగ్గర కూడా అలాగే సిగ్గుపడాల్సి వస్తుంది, అవమానపడాల్సి వస్తుంది. ఆ దినం కూడా అలాగే ఉంటుంది. నువ్వు పరలోకం వెళ్తావు, అందరూ సంతోషిస్తారు, దేవుడిచ్చే బహుమానాలు పొందుకుంటారు. కానీ నువ్వే బహుమానం పొందుకోలేనప్పుడు ఎలా ఉంటుంది? అవమానకరంగా ఉంటుంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, రక్షింపబడిన నీ గురి ఏంటి? నీ జీవితం యొక్క గురి ఏమిటి? దేవుని సేవ చేస్తున్న ప్రియ సహోదరుడా, నీ పరిచర్య భారం ఏంటి? నీవు సిద్ధపడి ఇతరులను సిద్ధపరచు, నీవు వారికి కావలిగా ఉంటావని చెప్పి ప్రభు సెలవిస్తున్నాడు. నువ్వు సిద్ధపడు, నువ్వు వారికి కావలిగా ఉంటావని ప్రభు అంటున్నాడు. అటువంటి కృపను దేవుడు మనం అందరూ పొందుకునే వారికి ఉండాలి. మనందరం పొందుకునే వారికి ఉండాలండి. రక్షింపబడిన మనం మౌనంగా ఉండకూడదండి. మరి అనేకులను రక్షణలోకి నడిపించాలి. అది దేవుని ఆశ. ఇదిగో నా కుమారుడు, అందుకే మనకు వాగ్దానం ఇస్తున్నాడు, మీరు వెళ్ళండి, సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, అనేకులను ఆయన సన్నిధికి నడిపించే వారికి ఉండాలని ప్రభు ఆశిస్తున్నాడు. కనుక రక్షింపబడిన మనం, ఒక గురి కలిగిన మనం ప్రభునందు విశ్వాసంతో ముందుకు సాగు, ఆత్మల కొరకైన భారం కలిగిన వారుగా మనం ప్రయాసపడదాం. పౌలు అంటున్నాడు కదా, పిలిపిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 11 నుంచి 14 చదివినట్లయితే, ఏ విధము చేతైనను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానం కలగవల్లని ఆయన మానవ విషయంలో సమాన భావం గలవాడై ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమల్లో పాలివాడగుటకు ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను.
ఇదివరకే నేను గెలిచినైనను ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందినైనను నేను అనుకున్నట్లేదు గాని నేను దేవుని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకొనవల్లని పరిగెత్తుచున్నాను. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు ఎగిరిపడుచున్నాను. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలెను. గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. పౌలు అంటున్నాడు, నాకు ఏమైతే లాభకరంగా ఉన్నవో, ఏమైతే మంచివి అనుకున్నానో వాటన్నిటినీ పెంటతో సమానముగా ఎంచి నాకు ఆధారమైనటువంటి క్రీస్తునందు ఉన్న గురి యొద్దకే నేను పరిగెత్తుచున్నాను అంటున్నాడు. అవునండి, మన ఆత్మీయ జీవితంలో క్రీస్తును చూస్తూ జీవించటం చాలా అవసరం అండి. అలా కాని పక్షంలో మనం ఎంత భక్తులమైనా, ఎంత గొప్ప ఆత్మీయులమైనా, మనం దేవుణ్ణి చూసే వ్యక్తులము కాకపోతే, దేవునికి దగ్గరగా ఉంటూ కూడా మనం ఎలా ఉంటాం? నాశనం అయిపోతాం. అవునండి, ఆనాడు పేతురు నీటిపై నడుచుకుంటూ వస్తున్న యేసును చూసి ఏమన్నాడు? ప్రభువా, అది నీవే అయినట్లయితే నేను కూడా నీళ్ల మీద నడిచి వచ్చే విధంగా ఆజ్ఞాపించమని చెప్పి ప్రభువుని అడిగాడు. అవునా? మరి ఆయన రమ్మనంగానే పేతురు యేసును చూస్తూ తన కాలు నీటిపై పెట్టగానే అద్భుతం జరిగిందండి. అవును, నడి సముద్రంలో పేతురు అడుగుపెట్టినప్పుడు మునిగిపోలేదండి, మునిగిపోలా. ఆ నీటిపైన అద్భుతంగా నడిచాడు యేసు వైపు చూస్తున్నప్పుడు. అవును, ఎప్పుడైతే ఆయన ప్రక్కకి తిరిగి చూశాడో గాలిని చూసి మునిగిపోసాగాను. అవునండి, మనం పేతురు మన కళ్ళెదుటే మునిగిపోతున్నాడు. అలా మునిగిపోతున్నప్పుడు యేసు చెయ్యి చాచి పేతురును పట్టుకున్నాడు. అంటే యేసుకు ఎంత దగ్గరగా నీవు జీవిస్తున్నా ఒకసారి ఆలోచించండి. యేసుకు చెయ్యి చాపినంత దగ్గరలో నువ్వు ఉండి కూడా పేతురు మునిగిపోతున్నాడు, ప్రాణం మీదకి తెచ్చుకున్నాడంటే ఏంటి కారణం? పేతురు యేసయ్య శిష్యుడే, పిలువబడిన వాడే, అపోస్తులుడే, ఆయన ప్రాణం మీదకి తెచ్చుకున్నాడు, ప్రమాదంలో చిక్కుకున్నాడు. కారణం యేసయ్యను చూడక. మనలో చాలామంది దేవునికి దగ్గరగా ఉండి కూడా, రోజు ప్రార్థన చేస్తూ ఉండి కూడా, సేవలో ఉండి కూడా, క్రమం తప్పకుండా మందిరానికి వస్తూ కూడా అప్పుల్లోనూ, అశాంతిలోనూ, అపాయంలోనూ, మరణ భయంలోనూ, ఎవరికి చెప్పుకోలేని సమస్యల్లో, అవమానంలో మునిగిపోతూనే ఉన్నాం. ఎందుకని? యేసు వైపు చోట్ల నువ్వు గురి కలిగి యేసు వైపు చూస్తూ నడిచినప్పుడు నువ్వు అద్భుతం జరిగింది, నువ్వు ఆశీర్వదించబడ్డావు, నీకు ఏ సమస్యలు లేవు. ఎప్పుడైతే నువ్వు లోకాన్ని చూచి లోకానుసారంగా నడిచావో నువ్వు అప్పుల్లో మునిగిపోతున్నావు. అవునండి, పక్షిరాజు చక్కని తేటైన చూపు కలిగి ఉంటుందండి. పక్షిరాజు ఒక గురి కలిగి జీవిస్తుంది. పక్షిరాజు అది ఎంత దూరం ఉన్న 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆహారాన్ని కూడా చక్కగా కనిపెట్టగలదంట. ఒకసారి తనకు కావాల్సిన ఆహారాన్ని అది పసిగడితే గనక అది కుడికి కానీ ఎడమకి కానీ చూడదంటండి. అంటే పక్షి దాని ఆహారం మీదే దృష్టి పెడుతుంది, గురువైపు చూస్తూ ముందుకు సాగుతుందండి. తన తోటి గద్దలతో ఆడుకోవాలి, సరదాగా తిరగాలి, జీవితాన్ని ఎంజాయ్ చేయాలి. మరి అలాంటి జీవితం, అలాంటి మరల్చుకునే జీవితం అది ఉండదు దానికి. అలాగే మనల్ని పోషించే దేవుడు, మన ఆత్మీయకు ఆధారమైనటువంటి ప్రభువైన యేసు క్రీస్తుని మాత్రమే మనం చూస్తున్నట్లు ఆయన వైపే నడిచేవారికి ఉండాలి. కానీ ఈ లోక సంబంధమైన వాటి విషయాల్లో కానీ, లోక సంబంధమైన ఆలోచనలు కానీ మనకు ఉండే విధంగా ఉండకూడదండి. ఎప్పుడైతే అలా లోక సంబంధమైన వాటిలో తిరుగాడుతున్నామో మనం మునిగిపోసాగా. పేతురు వలె మనం కూడా
నడి సముద్రంలో అప్పుల బాధల్లో అశాంతితో అవమానాలతో మునిగిపోయేవారికి ఉంటామండి. కాబట్టి క్రీస్తు వైపే చూస్తూ మన ప్రయాణము క్షేమము, లోకం వైపు చూస్తే మన ప్రయాణము ప్రమాదం. అవునండి, నీ జీవితం ప్రమాదంలో పడిందా? అయితే వెంటనే యేసయ్యను చూడు, యేసయ్యను చేరు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు చూసినట్టయితే, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపముని విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెములు ఓపికతో అంతే గురి యొద్దకే పరిగెత్తేవారిగా ఉంటాం. గురి యొద్దకే పరిగెత్తేవారిగా ఉండాలి. గురి కలిగి జీవించాలి. సిద్ధపాటు కలిగి జీవించేవారిగా ఉండాలి. ఎందుకంటే రక్షింపబడిన నీవును వృధాగా కలిసిపోయేవారిగా ఉండకూడదండి. వృధాగా వెళ్ళిపోయేవారిగా ఉండకూడదండి. ఒక గురి కలిగి జీవించాలి. యేసయ్యని ఈ లోకంలోకి నిన్ను తీసుకొచ్చాడంటే నీ మీద ఒక గురి ఉంది. ఆయనకి నీ మీద ఒక ప్రణాళిక అనేది ఉంది. ఆ ప్రణాళిక ఏదో దేవుని చిత్తంలో నువ్వు ప్రార్థించి తెలుసుకున్నట్లయితే, నువ్వు కూడా ఆయనకి లోబడి జీవించినట్లయితే ఒక గురి కలిగి ఆయన కొరకు ప్రయాసపడే వారిగా ఉంటావు. అట్టి కృపను దేవుడు మనందరికీ దయచేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహిమగల మా తండ్రి, దయగలిగిన దేవా, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిసిన ప్రభు, ఇంతవరకు వాక్యం ద్వారా మీ ప్రజలతో మీరు మాట్లాడినందుకు తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేము రక్షింపబడ్డాం. ఒక గురి కలిగి జీవించే కృపను మా అందరికీ దయచేయండి. నీ యందు విశ్వాసంతో నీ వైపు చూస్తూ సిద్ధపాటు కలిగి తండ్రి అనేక ఆత్మలను నీ తట్టు తిప్పి నడిపించే కృపను ప్రతి ఒక్కరికి దయచేయమని నేర్కొంచిన ప్రభు. ఎందుకంటే మా నిమిత్తము తండ్రి మేము నశించిపోకూడదని, మేమంతా రక్షింపబడాలని మా నిమిత్తము మీరు చేసిన ప్రాణత్యాగాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ నీ కోసం ప్రయాసపడే కృపను మీ బిడ్డలమైన మాకు దయచేయమని, ప్రతి ఒక్కరూ రక్షింపబడుటకు, మరి అనేకులు తండ్రి నీ సన్నిధి చేరువచ్చుటకు ఇదిగో ఈ ప్రయాసపడుచుండగా ఈ ప్రయాసను వర్ధిల్ల చేయమని మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు నామమునే స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు.